పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్ సిటీస్తో పాటుగా పట్టణాల్లో ఎక్కడికైనా ప్రయాణించాలంటే యాప్స్లో వెహికల్స్ను బుక్ చేసుకుంటూ ఉంటాం. ఒకటి కాదు, రెండు కాదు, ఇటీవల రైడ్లకు సంబంధించిన యాప్స్ ఎక్కువయ్యాయి కూడా. ప్రస్తుతం ఉన్న ఛార్జీలతోనే ప్రయాణికులకి భారం అవుతుంది. అటువంటిది పీక్ అవర్స్లో మరింత పెంచుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వమే అనుమతిచ్చింది. దీంతో యాప్ ఆధారిత టాక్సీ సేవలు వినియోగించుకునే ప్రయాణికుల జోబుకు ఇక చిల్లు పడనుంది. ఓలా, ఊబర్, ర్యాపిడో సర్వీసులు పీక్ అవర్స్ లో రెట్టింపు ఛార్జీలు వేసేందుకు కేంద్ర రవాణా శాఖ అనుమతినిచ్చింది. దీంతో క్యాబ్ వినియోగదారులకు రవాణా ఛార్జీలు మరింత పెరగనున్నాయి. ఇప్పటి వరకు విమానాలు, రైళ్లకే పరిమితమై ఉన్న డైనమిక్ ప్రైజింగ్ క్యాబ్ సర్వీసులకు అమల్లోకి వచ్చింది. కనీస ధరకు అదనంగా 2 రెట్లు ఛార్జీలు వసూలు చేసుకునేందుకు ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ సంస్థలకు కేంద్రం అనుమతినిచ్చింది. 2025 మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ ను మార్చిన భారత ప్రభుత్వం నూతన రవాణా విధానం ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో గరిష్ట సర్జ్ ప్రైజింగ్ 1.5 రెట్ల నుంచి 2 రెట్లకు పెంచింది. ఇది పీక్ అవర్స్ లో డిమాండ్ ఉన్నప్పుడు క్యాబ్ సంస్థలు రెట్టింపు ఛార్జీలు చేసేందుకు అనుమతినిచ్చింది. అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో కస్టమర్లకు వెంటనే క్యాబ్ అందించేందుకు ఇది సహాయపడుతుందని చెప్తున్నారు. మార్నింగ్ టైంలో అనేది చాలా లో ఫేర్స్ వస్తుండే. క్యాబ్స్కి అయితే 12 రూపీస్, 10 రూపీస్ ఆ విధంగా ఇస్తుండే. పిక్ అవర్స్లో 15-16 రూపీస్ ఆ విధంగా ఇస్తుండే. ఇప్పుడు 200% పెంచడం వల్ల కాస్త కస్టమర్స్ కూడా భారం పడుతుంది, డ్రైవర్లకు మేలు జరుగుతుంది. అటు కస్టమర్స్కి కూడా చూస్తూ ఇటు డ్రైవర్లను కూడా ఒక సరైన ధర ఇవ్వాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. రద్దీ విపరీతంగా ఉంటే 200% పెంచుకునే అవకాశం ఉంది. అంతకుముందు ఇది 150%గా ఉండేది. అయితే 3 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదు. రాబోయే 3 నెలల్లో కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. అలాగే సాధారణ వేళల్లోనూ 50% మించకుండా ఛార్జీలు పెంచుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం కారణం లేకుండా డ్రైవర్ రైడ్ను క్యాన్సిల్ చేస్తే 10% ఫైన్ విధించవచ్చు. సుమారు 100 రూపాయలకు మించకుండా ఫైన్ వేయవచ్చునని గైడ్లైన్స్లో సూచించింది. ఇదే నిబంధన కస్టమర్లకు కూడా వర్తిస్తుంది. పీక్ అవర్స్ టైం వర్షం పడ్డప్పుడు 2x 3x పెంచి ఇస్తున్నాడు. అప్పుడు కస్టమర్ నష్టపోతాడు, ఇక్కడ డ్రైవర్ నష్టపోతాడు. అగ్రిగేట్ కంపెనీ బాగుపడుతుంది. మాకు దానివల్ల లాభం లేదు. మాకు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఒకటే రేటు తీసుకురావాలి, దాన్ని ఆమోదించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా క్యాబ్ ఛార్జీలు పెంచడంతో ప్రయాణికులపై అధిక భారం పడనుంది. క్యాబ్ డ్రైవర్లకు ఇది మేలు కలిగించినప్పటికీ ప్రయాణికులకి మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. బేస్ ఛార్జీలను పెంచే నిర్ణయాన్ని కేంద్రం ఆయా రాష్ట్రాలకే అప్పగించింది. దీంతో ఈ నూతన మార్గదర్శకాలకు 3 నెలల్లో అమలుపరచాలని ఆదేశాలు జారీ చేసింది.